సైకిల్ వేసుకొని రోడ్డు మీద వస్తున్నాడు అనుకోడు, 8 ఏళ్ళ కొడుకు. వాడు సరిగా రాకుండా స్పీడ్గా వచ్చి ధనామని పడ్డాడు అనుకో, పైకి లేపి ఇంటికి తెచ్చి తగిలిన దెబ్బలు కాక ఇంకా 4 తన్నిద్దా తన్నదా? అది కూడా ఆమె చెబుతారు, రే 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 నిదానం నిదానం నిదానం, సర్రా 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 ధమాన్ పడ్డాడు. పడింది కాక వాడి మోకాళ్ళు కొట్టకపోయింది కాక వాడి చెవు పట్టుకొని లేపి పెట్ట 4 పీకి ఆ నడమంత్రం ఏంది, ఆ మిడిమేళం ఏంది? నేను కేకేస్తున్నాగా, వీడి కింద కాళ్ళు పగిలి వాడు ఒక పక్క ఆ బాధ, పైన కోటింగ్. అంతేనా? లేకపోతే పడితే పడ్డలుదానన్నా అంటదా? నువ్వేమంటావు తల్లి, నువ్వు చెప్పమ్మా, ఏం చేస్తా? ఏం మాట్లాడరేంది? ప్రార్థన చేస్తా, కళ్ళు మూసుకుంటే. అసలు మీకేది ఇంట్రెస్ట్ లేనట్టుంది. నువ్వేం చేస్తా బ్రదర్, నువ్వేం చేస్తావు? నీ కొడుకుని నువ్వు కేకేస్తావు, వాడు వచ్చి స్పీడ్గా పడ్డాడు, ఏం చేస్తా? తంతావా తన్నవా? ఎందుకు? వాడంటే కక్ష నీకు? దెబ్బ తగిలిందన్న ప్రేమ. పనికి మాలినోడ, నీకేరా దెబ్బ తగిలించుకుంటావు చూసి నేను ఏడవాలా? కడుపు తీపినది ఏమన్నా అయితే సస్తే ఉడ్రను దరిద్రుడా. ఆ ప్రేమ ఉప్పొంగి ఆ కోపంతో ఫస్ట్ చూస్తారు, అడిగి ఏమన్నా అయిందా కాలేదు, బాగానే ఉన్నాడు అనుకో, అప్పుడు బాధుడు సెక్షన్ ఉంటుంది. వాడు పడ్డోడు అడ్డం పడ్డాడు అనుకో, లేవలేకుండా పడిపోయాడు అనుకో, అప్పుడు కోటింగ్ ఉండదు. మళ్ళీ అమ్మోయ్ వాయోయ్ నా బిడ్డ పడిపోయాడు అమ్మో అని ఆగేసి వాడిని ఎత్తుకొని గందరగోళం చేసి హాస్పిటల్ పోయి డాక్టర్స్ ఒక్కాజించి నర్సుల్ని కొట్టి కాంపౌండర్లను కొట్టి ఇంత సీన్ ఉంటుంది. ఎందుకంటే ఇదంతా మమతను బట్టి. దేన్ని బట్టి? అంత వాళ్ళిద్దరి దగ్గరే మనం చూడవచ్చు. ఇప్పుడు వాడు తన్ను తాను భద్రం చేసుకునే విషయంలో మెళకువగా ఉండాలి. మెళకువగా ఉండకపోతే వాడికి ఆ దెబ్బలు తగిలింది కాక ఈయనకున్న ప్రేమను బట్టి మళ్ళా 4 కోటింగులు పడతాయి. ఎందుకమ్మా ఊరక నా మీద కోప్పడతావు, ఎందుకమ్మా నా మీద చిరాకు పడతావు అంటే ఒక్కోసారి తల్లి కన్నీళ్లతో చెప్పిద్ది, నువ్వంటే నా కక్షణ, నువ్వంటే నా కక్షణ, నువ్వంటే నాకు ద్వేషమా? నేను నిన్ను ప్రేమించలేదా? నా కడుపు కట్టుకొని నీకు ఆహారం పెట్టలేదా? వస్త్రాలు ఇవ్వలేదా? ఇంతకాలం నిన్ను చూడలేదు, నువ్వంటే కక్షణ? లేదమ్మా, కొన్ని దిద్దుకోవాలి, నువ్వు కొన్ని సరి చేసుకోవాలి, కొన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. నీ ఫ్యూచర్ బాగుంటుందమ్మా. అప్పుడు నేనున్నా లేకపోయినా నువ్వు హాయిగా బతకగలుగుతావు. నా బిడ్డగా మంచి పేరు పొందుతావు. నా గొప్ప పేరు లేకపోయినా నా బిడ్డగా నీకు మంచి పేరు ఉండాలి. నాన్న గుండె అదే, అమ్మ గుండె అదే. తాము ఎలా ఉన్నారో పట్టించుకో. తమ పిల్లల క్షేమం, తమ పిల్లల ఎదుగుదల, తమ పిల్లల అభివృద్ధి, తమ పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని కోప్పడతారు నాన్న అమ్మ. ఎంతమందికి అర్థమైంది? అలాంటి మాతృస్థానంలో నా యేసయ్యను ఊహించుకోండి. ఊహ కాదు, నిజం అది. అమ్మ చూపలేదు నీ ప్రేమ, నాన్న చూపలేడు నీ ప్రేమ. అమ్మ చూపలేదు నీ ప్రేమ, నాన్న చూపలేడు నీ ప్రేమ. యేసయ్యనే అమ్మ జీవితాంతం నేను అలానే ఉంటానమ్మా అంటే కుదరదు. అమ్మ ఏం ఆశించుదో తెలుసా? నిన్ను నువ్వు భద్రం చేసుకోవాలి, నిన్ను నువ్వు శుద్ధి చేసుకోవాలి, నువ్వు అన్నీ అడిగి సంపాదించాలి జ్ఞానాన్ని, నువ్వు తెలివిగా ఉండాలి, వివేకంగా ఉండాలి. సింపుల్గా చెప్పాలంటే తండ్రి తల్లి వాళ్ళ బాధ ఏందో తెలుసా? పిల్లలకి వెళ్ళి చూసి, ఒరే నాకంటే గొప్పగా ఉండాలిరా నువ్వు. తండ్రి బాధ అదే. తండ్రి ప్రేమను బట్టి
తల్లి బాధ అదే. ఎందుకమ్మా ఊరక నా మీద కోప్పడతావు, ఎందుకమ్మా నా మీద చిరాకు పడతావు అంటే ఒక్కోసారి తల్లి కన్నీళ్లతో చెప్పిద్ది, నువ్వంటే నా కక్షణ, నువ్వంటే నా కక్షణ, నువ్వంటే నాకు ద్వేషమా? నేను నిన్ను ప్రేమించలేదా? నా కడుపు కట్టుకొని నీకు ఆహారం పెట్టలేదా, వస్త్రాలు ఇవ్వలేదా, ఇంతకాలం నిన్ను చూడలేదు, నువ్వంటే కక్షణ? లేదమ్మా. కొన్ని దిద్దుకోవాలి, నువ్వు కొన్ని సరి చేసుకోవాలి, కొన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. నీ ఫ్యూచర్ బాగుంటుందమ్మా. అప్పుడు నేనున్నా లేకపోయినా నువ్వు హాయిగా బతకగలుగుతావు. నా బిడ్డగా మంచి పేరు పొందుతావు. నా గొప్ప పేరు లేకపోయినా నా బిడ్డగా నీకు మంచి పేరు ఉండాలి. నాన్న గుండె అదే, అమ్మ గుండె అదే. తాము ఎలా ఉన్నారో పట్టించుకో. తమ పిల్లల క్షేమం, తమ పిల్లల ఎదుగుదల, తమ పిల్లల అభివృద్ధి, తమ పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని కోప్పడతారు నాన్న అమ్మ. ఎంతమందికి అర్థమైంది? అలాంటి మాతృస్థానంలో నా యేసయ్యను ఊహించుకోండి. ఊహ కాదు, నిజం అది. అమ్మ చూపలేదు నీ ప్రేమ, నాన్న చూపలేడు నీ ప్రేమ. అమ్మ చూపలేదు నీ ప్రేమ, నాన్న చూపలేడు నీ ప్రేమ. ఎవరు చూపలేరు నీ ప్రేమ, ఎవరు చూపలేరు నీ ప్రేమ. అమ్మ చూపలేదు నీ ప్రేమ, నాన్న చూపలేడు నీ ప్రేమ. అమ్మ చూపలేదు నీ ప్రేమ, నాన్న చూపలేడు నీ ప్రేమ. ప్రైజ్ ది లార్డ్. ఒక తల్లిగా తండ్రిగా నీ పిల్లల విషయంలో నువ్వు ఎలా స్పందిస్తావో మనందరి తల్లిగా తండ్రిగా యేసయ్య మన విషయంలో అలానే స్పందిస్తాడు. అజ్ఞాన కాలంలో నీ పిల్లల్ని అంతగా పట్టించుకో. చిన్నాళ్ళే, తెలియదులే, తెలిస్తే అలా ఎందుకుంటారులే, తెలిసి తెలియనాళ్ళే అని. కాలం గడిచిపోతున్న కొద్దీ, పిల్లల్లో ఎదుగుదల వస్తున్న కొద్దీ కోప్పడతాం. చిన్నదాన్ని కూడా వదిలిపెట్టాం, ప్రతిదాన్ని ప్రశ్నిస్తాం. నీ బిడ్డల్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తావు. నీ బిడ్డల్ని కట్టడి చేయడానికి, జ్ఞానవంతులుగా చేయటానికి, గొప్పవాళ్ళుగా చూడటానికి తప్పిస్తావు. ఇదంతా ఎందుకు చేస్తావో తల్లి? నీ బిడ్డల ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని, నీ పిల్లల ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకునే కదా తండ్రి. యాజ్ ఇట్ ఈజీగా మన అందరి తండ్రి యేసయ్య కూడా అంతే. మారు మనసు పొందుదాం, దిద్దుకుందాం. పొద్దస్తమానం పిల్లకాయల్లాగా మనం ప్రవర్తించొద్దాం. దేవుడు మనల్ని హెచ్చరిస్తే ఎందుకు హెచ్చరిస్తున్నాడో నేర్చుకుందాం. మెళకువగలిగి నడుచుకుందాం. విన్న విషయాలన్నీ మన హృదయంలో నా తండ్రి స్థిరపరచునుగాక.